నమస్తే అండి. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ప్రభుత్వం మారింది కదా, సో మార్పులు ఏమొచ్చాయి అనుకుంటున్నారు? ప్రభుత్వం మారి ఇప్పుడు ఒక 2-3 నెలలే కదా అయిందండి. కొన్ని జాబ్స్ వదులుతున్నారు. ఓకే, డిఎస్సి తర్వాత మరి నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, చాలా జాబ్స్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటది. అంటే ఇచ్చిన మాటలు తరతర చేసేయాలి అని చెప్పేసి ఫాస్ట్ గా కొంచెం హడావిడి అయితే చేస్తున్నారు కదా, హడావిడిగా కనిపిస్తుందా లేకపోతే పని కూడా కనిపిస్తుంది అంటారు? చేస్తున్నారు, హడావిడి కనిపిస్తుంది. హడావిడిగానే పనులు కూడా మొదలు పెట్టారు. ఓకే, తర్వాత ఏంటంటే కొంచెం నిరుద్యోగం ఉంది, అది కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి వదిలారు. డిఎస్సితో పాటు ఇప్పుడు నర్సింగ్ జాబ్స్ వచ్చేసి 11 years 12 years నుంచి ఒక్క జాబ్ కూడా వదల, అన్ని కాంట్రాక్టే వదులుతున్నారు. సో అలాంటప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా వదిలే అవకాశం ఉందంటారా? వదలొచ్చు, వదిలితే బెటర్. ఇంకా కానీ ఆర్థిక పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసి మరి ఆయనే చూసి డిసైడ్ చేస్తారు. అంటే లాస్ట్ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే వీళ్ళ పరిపాలనలో ఏ మేరకు ముందుకెళ్తారు అనుకుంటున్నారు? లాస్ట్ కంపారిజన్ అంటే పథకాలు ఎక్కువ పెట్టారండి. పథకాలు ఎక్కువ పెట్టుకుని అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, మెయిన్ నిరుద్యోగం పెరిగింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా గానీ మా అకౌంట్లలో మామూలుగా ఈ పథకాలు పెట్టినా గానీ నిరుద్యోగాలు పెరిగిపోయింది కదా, అలాగా.